మనం ఓవమ్ పికప్ ఆర్ ఎగ్ పికప్ చేసినప్పుడు ఎగ్స్ యాస్పిరేట్ చేసిన తర్వాత హస్బెండ్ స్పర్మ్తో ఇక్సీ కానీ ఐవీఎఫ్ కానీ చేసి వాటిని పెంచుతాం. ఈ రోజు మనం ఎగ్స్ తీసి హస్బెండ్ స్పర్మ్తో ఇక్సీ చేసిన తర్వాత ఇది డే 0 అని అంటాం. రేపు డే 1, ఎల్లుండి డే 2, ఆ తర్వాత డే 3, డే 4 అండ్ డే 5. సో ఫస్ట్ డేకి ఈ రెండు కలిపి ఫర్టిలైజ్ అయినాయా లేదా అని చెక్ చేస్తాము. సో డే 3కి ఈ 2 సెల్స్ ఎగ్ అండ్ స్పర్మ్ని కలిపినవి ఫర్టిలైజ్ అయ్యి డివైడ్ అయ్యి 8 సెల్ స్టేజ్కి వస్తాయి. సో డే 3 ఎంబ్రియోస్ ఆర్ 8 సెల్ స్టేజ్ ఎంబ్రియోస్. తర్వాత డే 5 ఎంబ్రియోస్. డే 5 ఎంబ్రియోస్ ఏంటంటే బ్లాస్టోసిస్ట్ అని అంటాం అనమాట. దానికి అవుటర్ సెల్ అండ్ ఇన్నర్ సెల్ మాస్ అనేది ఉంటుంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే డే 5 అనేది మామూలుగా న్యాచురల్గా బాడీలో ఇంప్లాంటేషన్ అయ్యే రోజు. అంటే యూజువల్గా మన బాడీలో న్యాచురల్గా డే 5 ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అవుతాయి. సో డే 5 ఎంబ్రియోస్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల డైరెక్ట్గా వెళ్ళి కొన్ని అవర్స్లో గర్భసంచి లోపల అతుక్కుంటుంది. అలాగే ఒకవేళ మనం డే 3 ట్రాన్స్ఫర్ చేస్తే ఇది 2 రోజులు మళ్ళీ గర్భాశయం లోపల వాటంతట అవి పెరిగి తర్వాత అతుక్కుంటాయి గర్భసంచిలో. డే 5లో కొంచెం డే 3 కంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ డే 3 ఎంబ్రియోస్ అనేది ఏంటంటే డివైడ్ అయ్యి ఇంప్లాంటేషన్ అవ్వాలి కాబట్టి కంపేర్డ్ టు డే 5 కొద్దిగా తక్కువ ఉంటుంది. కానీ డే 3 ఎంబ్రియోస్ కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్స్ వస్తాయి.